హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల కారపొడి అండి. ఈ వర్షాకాలంలో శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ అయితే కంపల్సరీగా ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి. నేనైతే పొడిలాగా తయారు చేస్తున్నాను అనమాట. ఈ పొడి ఒకసారి చేసి పెట్టేసుకున్నామంటే 15-20 రోజుల పాటు నిలవ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్కి అయితే నువ్వులు అనేవి చాలా మంచిదండి. నడువుల బలాన్ని ఉపయోగపడుతుందన్నమాట. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, పొట్లమినపప్పు, ఆమ్చూర్ పౌడర్, ఎండుమిర్చి, సాల్ట్, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 2 కప్పుల నువ్వులు వేసి 5-8 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే పప్పు లోపల వరకు వేగుతుంది. అంతేకాకుండా మనం మిక్సీ పట్టినప్పుడు ముద్ద అవ్వకుండా ఉంటుందన్నమాట. అలాగని మాడకుండా చూసుకోండి. కలర్ మారాలి, మంచి అరం వస్తుంది. అప్పుడు మీకు అర్థమైపోతుంది బాగా వేగినట్టు. ఇంకా తెలియాలంటే నువ్వులు బాగా వేగితే కనుక నువ్వులు చిటపట్లాడుతూ పైకి ఎగురుతుంటాయన్నమాట. అప్పుడు మీకు అర్థమైపోతుంది. చూసారా, దగ్గరుండి బాగా వేయించుకోవాలండి. నువ్వులు అనేవి తొందరగానే వేగిపోతాయి. మనం వదిలేసి వెళ్ళిపోయామంటే మాడిపోతాయి. చూసారా, ఈ విధంగా కలర్ మారేంత వరకు, మంచివరం వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ప్లేట్లో వేసేసుకుందాము. ఈ పొడి వేడివేడి అన్నంలో నేసుకుని తిన్నా బాగుంటుంది, స్టఫ్డ్ కర్రీస్లోకైనా బాగుంటుంది, ఫ్రైలలోకైనా బాగుంటుందండి. దోశల మీద ఈ పొడి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే పాన్ని స్టవ్ మీద పెట్టేసి 1/2 స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి ఒక 90% వరకు వేయించుకోవాలండి. నాకైతే 5 నిమిషాలు పట్టింది. మిగతావి కూడా వేసి వేయించుకుంటాను. మీకు అలా తెలియదు అనుకుంటే పల్లీలు మొత్తాన్ని ఒకేసారి వేయించుకొని ప్లేట్లో వేసేసుకోండి. పల్లీలు ఒక్కటే వేయించుకోవాలంటే 8 మినిట్స్ పడుతుందన్నమాట. చూసారా, ఈ విధంగా పల్లీలు 90% వేగిపోయినాయి కదా. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు అయితే వేస్తున్నానండి. ఇది మీ దగ్గర లేకపోతే మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. వేసుకొని ధనియాలు, జీలకర్ర అవన్నీ మంచిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో కారానికి తగినట్టుగా నేనైతే 12 ఎండుమిర్చి తీసుకొని ఇలా తుంపులు చేసి వేసుకుంటున్నానండి. ఇవి కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఎండుమిర్చి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూసారు, ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం కొంచెం వేయించుకుంటూ మిగతావి కూడా వేసుకుంటూ వేయించుకోండి. ఒకటి వేగిన తర్వాత ఒకటి వేసామనుకోండి, మిగతా వేగేలోపు మొదటివి మాడిపోతాయి, అందుకనమాట. ఇప్పుడు క్రిస్పీగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి. దాంతోపాటు ఇంగు కూడా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను కాబట్టి 1 నిమిషం పాటు వేయించుకుంటున్నాను. చూసారా, ఇవన్నీ ఈ విధంగా కలర్ మారాలన్నమాట. చూసారా, మొత్తం వేగిపోయినాయి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి నాకు 15 మినిట్స్ పట్టిందనమాట. ఇప్పుడు వీటిని ఇంకో ప్లేట్లో వేసేసుకుందాము. చల్లారనివ్వాలి. బాగా చల్లారాలండి. తర్వాత మాత్రమే ఏమైనా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. మీకు కావాలంటే కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నువ్వులు, మనం వేయించుకున్న ధనియాలు అవి కూడా వేగిపోయినాయి కదా. వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. బాగా చల్లారనివ్వండి. కనీసం 2 అవర్స్ అన్న పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఇందాక వేయించుకున్న ధనియాలు, జీలకర్ర మిశ్రమం ఉన్నాయి కదా, అవి వేసేసి మూత పెట్టేసి కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో మనం వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. వేసుకున్న ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకొని దీంట్లో తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి వీలంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే 15-20 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. నేనైతే నువ్వుల కారపొడి ఈ విధంగా చేస్తున్నాను కదా. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు గనక
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.